బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడిలో మాజీ ఎంపీ నామా కారు డ్యామేజ్ అయింది. పలువురు బీఆర్ఎస్ నేతల కార్ల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసుల ఎంట్రీతో గొడవ సద్దుమణిగింది. ఖమ్మంలో అయితే ఉద్రిక్తత నెలకొంది. ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల కార్ల నేత ధ్వంసం చేశారు. అక్కడున్న ప్రజలు ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. బీఆర్ఎస్ నేత నామాకి సంబంధించిన వాహనం అయితే పూర్తిగా రాళ్లతో అద్దాలంతా కూడా ధ్వంసం అయిపోయినాయి. దీంతో పోలీసుల ఎంట్రీతో ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి సద్దుమణిగిందనే చెప్పుకోవాలి. ఇటు ప్రజల్ని పరామర్శించేందుకు అయితే బాధితుల్ని పరామర్శించేందుకు ఇటు బీఆర్ఎస్ నేతలు వెళ్లిన పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా కూడా ఒక్కసారిగా వాళ్ళ మీద రాళ్ల దాడి చేసిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఖమ్మం నుంచి భాస్కర్ అందుబాటులో ఉన్నారు. భాస్కర్, చెప్పండి, అసలు ఎందుకు ప్రజలు ఒక్కసారిగా ఇటు బీఆర్ఎస్ నేతల మీద రాళ్ల దాడి చేస్తారు? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది భాస్కర్? ఎస్ప్రెస్ అన్న, ఇప్పటికే ఖమ్మంలో ముంపు ప్రాంతాల్లో పర్యటించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు, మా ఎంపీ వజ్రాజ రవిచంద్రతో పాటుగా పాడి కౌశిక్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రిత్వం అయిన పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు కందాల ఉపేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, సన్ వెంకటగిరి, వీళ్ళందరూ కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటన చేస్తున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఆడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల యొక్క అత్యుత్సాహంతో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు, ఏం చేయలేదు అన్నట్టు నినాదాలు చేసుకుంటూ కొంతమంది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొద్దిగా అసహనం వ్యక్తం చేస్తూ అంటే ప్రజలు ఉసుగొల్పే విధంగా వాళ్ళు వ్యాఖ్యానాలు చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహం చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు, మీరు సేవాభావంతో పనిచేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ నేతల ఫోటోలతో ఎందుకు పంపిణీ చేస్తున్నారు? సరుకులు కావచ్చు, నిత్యావసర వస్తువులు ఎందుకు చేయాల్సి వస్తుంది? సేవ చేయాలంటే కేవలం నార్మల్ గా చేసుకోవచ్చు కదా, మరి ఫోటోలు పెట్టి ఎందుకు చేయాల్సి వస్తుంది? దానిపై కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళు ఇరువురు మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం తలెత్తింది. మొత్తానికైతే మాత్రం అది చిలికి గాలంలోకి తయారైపోయి ఒక్కసారిగా రాళ్ల దాడి వరకు వెళ్లడంతో ఆగ్రహించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇరువురు మధ్యన కూడా రాళ్ల దాడి వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో మరి మాజీ ఎంపీ నామనాగేశ్వరరావు సంబంధించిన వాహనంతో పాటుగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్కి సంబంధించిన వాహనం, మరొకటి పాడి కౌశిక్ సంబంధించిన వాహనం అనేలా అధికారులు గుర్తిస్తున్నారు. మొత్తానికైతే ఈ యొక్క వాహనాలపై కూడా రాళ్ల దాడి చేయడంతో వాహనాలకు ముందున్న గ్లాసులు మొత్తం కూడా ధ్వంసమైన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని వారి చెదరగొట్టిన ఘటన ఉంది. అయితే ఇది కేవలం అంటే తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులే చేసిన పని అని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇలాంటి దాడులు చేసిన సరే బీఆర్ఎస్ పార్టీ బెదరబోదనే రీతిలో ఆ పార్టీ నేతలు మొండి వైఖరి ప్రదర్శిస్తూ ముందుకెళ్లిన నేపథ్యం ఉంది. ప్రసన్న. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.